ఘాట్ రోడ్ కా బాప్రా. అలా రాళ్ళు ఉంటే డేంజర్. చూడండి, మేమైతే ఇప్పుడు వైకుంఠగిరి వెళ్తున్నాం. ఇది అరకుకి వెళ్ళే రూట్ కానీ చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ అయితే మాత్రం బైక్స్ మీద అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది గాయ్స్. ఇది ఒక ఎక్స్క్లూజివ్ రైడ్ అని చెప్పొచ్చు. కేవలం మీకోసం మాత్రమే సంచారి. చల్లగా ఉంది. అది టైం ఎంత? 3:30. మూడున్నరకి ఇంత చలి. చెప్తున్నాయి అంతే, ఏం కాదు, అరుపులు ఏం కాదు. హలో గైస్, ఈరోజు అయితే మనకి వైకుంఠగిరి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ రావడం ఒక ఎత్తు అయితే మాత్రం ఇక్కడ దర్శనం అయితే చాలా బాగుంది. ఇక్కడ గుడి మాత్రం చాలా బాగుంది గైస్. గుడి అయితే చూసుకోండి ఒకసారి మొత్తం. ఇంకా గుడి కన్స్ట్రక్షన్లో ఉంది, డెవలప్మెంట్లో. ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ స్వామివారు ఉన్నారు. అంతా స్వామివారు ఆ బ్యాగ్ మొత్తం. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి కిందకి దిగి గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఎలా ఉంది ఏంటనేది. సో ఈ గుడి విశిష్టత ఏంటంటే, మన ఓవరాల్ ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ హైట్లో ఈ గుడి అయితే నిర్మించారు. చాలా బాగుంది. అప్రాక్సిమేట్లీ 2800 3000
ఫీట్లో అయితే అబౌవ్ ద సీ లెవెల్కి అయితే గుడిని అయితే నిర్మించారు. ఇది మన ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న టెంపుల్ ఇది. చూడండి గుడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ టూరిస్టులు అయితే మనం చాలా వరకు విజిట్ చేస్తూ ఉంటారు అరకు వెళ్ళిన వారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఒకసారి మీరు ఈ కన్స్ట్రక్షన్ అసలు ఈ బొమ్మలని కానీ అసలు ఈ రాక్ ఇక్కడ ఎలా చెక్కి భలే పెట్టారు. అసలు మొత్తం మార్బుల్ మేడే, అంతా గ్రానైట్ మార్బులే. చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ముందైతే గోపురం ఇది కూడా ఇది ఒక అన్ప్లాన్డ్ ట్రిప్పే. అన్ప్లాన్డే రోడ్ ఎక్కాం ఏంటి ఎక్కడికి అని అనుకున్నాం. రోడ్డు మీదకి వచ్చాం, అలాగే విజయనగరం వచ్చాం. విజయనగరం నుండి ఇంకా సరే లెఫ్ట్ తీసుకో గుడికి వెళ్దాం అని స్టార్ట్ అయిపోయాము. ఇంకా చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది గుడి ఓవర్వ్యూ అనమాట. ప్రసాదం మస్ట్ గైస్. మీకు కూడా కావాలంటే చెప్పండి, పంపించేస్తా. ప్రసాదం గాయస్ తీసుకోండి, మస్ట్ తీసుకోవాలి కూడా. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. గుడికి వస్తే ప్రసాదం తీసుకోవాలి. ఒక లడ్డు 25 రూపీస్. చాలా బాగుంది. అయితే గాయస్ ఇప్పుడు మనకి దర్శనం అయితే బాగా అయిపోయింది. మనం బాగా తిరిగేసాం. గుడి కూడా మీకు బాగా చూపించాం అనుకుంటున్నాం. ఇది ఇంకా చాలా బాగుంటుంది. మీరు గుడికి వచ్చి మీరు రియల్గా నీట్గా చూస్తే మీరే అంటారు ఇంత బాగుంది ఏంటి గుడి అని. అండ్ ఈ జర్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీరు వచ్చినట్టయితే బైక్ పైన. బైక్ మీద మస్ట్ గాయస్, కాకపోతే చాలా జాగ్రత్తగా రండి. ఫుల్ వైల్డ్గా ఉండిద్ది రూట్ అయితే మాత్రం. మీ బైక్లు మాత్రం మంచి కండిషన్లో ఉంటేనే తెచ్చుకోండి, లేదంటే వద్దు. కార్లో రావచ్చు, చాలా బాగుంటుంది. రోడ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి, అంటే ఘాటీ తప్ప ఇంకా ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. మా టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది గాయస్. వైకుంఠగిరి ది మెమరబుల్ ట్రిప్ చాలా బాగుంది. అలా డౌన్ హిల్ కదా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బెండ్లు అయితే ఎక్సలెంట్, అసలు అలా చాలా సరదాగా అయింది గాయస్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇంతవరకు వచ్చారంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టే. కొంచెం అలా వెళ్ళిపోకుండా ఓ సబ్స్క్రైబ్. ఓకే గాయస్, అయితే ఇంకో రోజు ఇంకో ట్రిప్తో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ బ్యాచులర్ సంచారి. బాయ్ బాయ్.